పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ గేయం జయ జయ హే తెలంగాణ గీతాన్ని రచించిన ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూశారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఆయన రాసిన ఈ గేయానికి రాష్ట్ర గీతంగా గుర్తింపు దక్కింది. ఉదయం ఇంట్లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. వరంగల్ జిల్లా మర్దూర్ మండలం రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ ప్రజా కవిగా, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు. ప్రకృతికి సంబంధించిన వర్ణనలు ఆయన పాటల్లో జీవం పోసుకున్నాయి. మనిషి జీవితం, ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని ఎన్నో పాటల్లో వర్ణించారు. అదేవిధంగా మనిషి తత్వాన్ని, మానవ విలువల్లో వస్తున్న మార్పులను తన పాటల్లో వివరించారు. బడికి వెళ్లి అక్షరాలు దిద్దుకోకపోయినా ప్రకృతి ఒడిలో ఓనమాలు నేర్చుకున్నారు అందెశ్రీ. అందుకే ప్రకృతినే తల్లిగా భావించి ఎన్నో పాటలు రాశారు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా అంటూ ప్రకృతి గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు. అదేవిధంగా పల్లెపై ఉన్న మమకారాన్ని పల్లె నీకు వందనాలమ్మో అనే పాటను ద్వారా చాటి చెప్పారు. ఆయన రాసిన కొన్ని గొప్ప పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో జనజాతరలో మన గీతం రాశారు. ఉద్యమ సమయంలో ఈ పాట కూడా ఎంతగా మార్మోగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందెశ్రీ పాటలు ఎన్నో ఉన్నాయి. ఆషుక్ కవిత్వంలో చెప్పడంలో దిట్టైన అందెశ్రీ పెన్ను పెట్టకుండానే నోటి ద్వారానే పాటను కట్టడం ఆయన గొప్పతనం. అందెశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఈయన గొడ్ల కాపరిగా పనిచేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతన్ని చేరదీశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచన చేశారు. 2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకు కులం, మతం లేదు. ఆయన 4 పిల్లల సర్టిఫికేట్లో కూడా కులం ఉండదు. చిన్ననాటి నుంచి వెంట వచ్చిన కష్టాలను మర్చిపోవడానికి రామాయణం, యక్షగానాలు, కోలాటాల్లో మునిగిపోయేవాడు. తెల్లవారు మెట్టు కొట్టడం, అక్కడ పని పాటలు అల్లుకోవడం, ఆశువుగా పాడటం అబ్బింది. ఏక సంతాగ్రాహి కావడం వల్ల ఆయనకు అలవోకగా బాణీలు, చరణాలు తోబుట్టువులయ్యాయి. పాట ప్రవాహమైంది. తన గుండెగాయం సలుపులు తీస్తున్న కొద్దీ కంఠగేయం చిక్కగైంది. కూలి పని, మేస్త్రి పని, ఇలా కనపడ్డ ప్రతి పని ఆయన చేశాడు. బువ్వలేని బతుకు, దుఃఖపూరితమైన జీవితం. 60 ఏళ్ల అందెశ్రీ జీవితం వడ్డించిన విస్తరి కాదు, వలపోతల కాగితం. తిరగబడినోడు గొప్ప కవి కాదు కదా, కనీసం కవి కూడా కాలేడు. లొంగిపోయేది, వంగిపోయేదే జీవితం కాదు అంటాడు అందెశ్రీ. జై బోలో తెలంగాణ, జనగర్జనల జడివానా అని అందెశ్రీ పాడితే ఉస్మానియా యూనివర్సిటీ తొట్టెల్లో వేసిన శిశువులా ఊగిపోయింది. కాంక్రీట్ జంగల్లో మాయమైపోతున్న మానవుడిని వెతుక్కున్న సంచారి. ఆయనవి జోల పాటలు, జోకుడు పాటలు కాదు. రాజ్యం జోకొట్టి పడుకోబెట్టేవారి జబ్బచరిచి నిద్రలేపి ఆత్మగౌరవ యుద్ధానికి సిద్ధం చేసే పోరుపాటలు. అవి మండే నిప్పు కనికలు. 2006లో గంగా సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం వరించింది. 2014లో అకాడమిక్ ఆఫ్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు అందెశ్రీ. అందెశ్రీ మృతి యావత్ తెలంగాణను విషాదంలో ముంచేసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.